రావట్లేదు. అంటే ఇది పక్తూర్ రాజకీయమేనా, లేకపోతే వాడు అడుగుతున్న ప్రశ్నల్లో సహేతుకత ఉందా? ఒకటి అండి, మంది ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కాబట్టి పొలిటికల్ పార్టీస్ వివిధ విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఒకటి మనం అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేచర్ ఆఫ్ వార్ఫేర్ మారిపోతుందండి. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు వీఆర్ మూవింగ్ ఇంటూ ఎలక్ట్రానిక్ వార్ఫేర్. అది బాగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి రాఫెల్ పడిందా లేదా అన్న దాని మీద మన మిలిటరీ వాళ్ళు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు, డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు అంటే దానిలో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఉదాహరణకి చాలా న్యూస్ ఐటమ్స్ ఏమొచ్చాయంటే, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేశారు అది. ఆ మనం డ్రోన్స్ డెవలప్ చేసామండి. వివిధ దేశాలు కూడా ఇలాంటి టాక్టిక్స్ చేస్తూ ఉంటాయి. ఆ డ్రోన్స్ దే జనరేట్ డిజిటల్ సిగ్నేచర్ అంటారు కదా, రేడార్ మీద కనపడే డిజిటల్ సిగ్నేచర్ ఎగ్జాక్ట్ రాఫెల్ లాగా కనపడతాయి, SU-30 లాగా కనపడతాయి, MiG-29 లాగా కనపడతాయి. సో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తే మిజైల్స్, వాళ్ళు బికాజ్ విజువల్ కన్ఫర్మేషన్ ఇంతవరకు రాఫెల్ కూలిందని కానీ MiG-29 కూలిందని కానీ రాలేదు కదండి. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, డిజిటల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. మేము ఒక మిజైల్ ఫైర్ చేసాం, అది రాఫెల్ ని కూల్ చేసింది, డిజిటలీ ఉంది అని. సో మన వాళ్ళు డమ్మీస్, డికాయ్స్ డెవలప్ చేస్తారండి, చేసి అవి ఆకాశంలో ఉంటాయి. సో ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ వాళ్ళు దేన్ని కూల్చారు అని తెలియదండి, చెప్పలేదు కూడా మన వాళ్ళు. ఎందుకంటే కానీ సంజయ్ గారు కాదు కదా, అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి నిజంగానే? చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు లక్ష్యం ఏమిటి, దానికి ఎంత దగ్గరగా వెళ్ళాం, ఇది భారత ప్రజలకు చెప్తే సరిపోతుంది. కానీ యుద్ధంలో ఏం ఆయుధాలు వాడడం, ఏ విమానాలు వాడడం, ఏ ఉన్నా ఏ పడిపోయి చెప్పాల్సిన అవసరం ఉందా? ఎగ్జాక్ట్లీ, దట్స్ ప్రిసైస్లీ అది ప్రిసైస్లీ ద పాయింట్ అండి. సో మనం మీరు కాలిస్తే మా విమానం కూలిపోయిందంటే మీ టాక్టిక్స్ సక్సెస్ అయ్యాయని వాళ్ళకి చెప్పినట్టు అవుతుందండి. కాదు కూలలేదంటే మీ టాక్టిక్స్ సక్సెస్ కాలేదు, నెక్స్ట్ టైం నేర్చుకోండి అని కూడా మనం ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుందండి. సో అందుకని మన డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలని వాళ్ళు నిర్ధారించుకుంటారండి. మనం దానిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే చెప్పా కదా ఇంత టెక్నికల్ అంశం. సో దానిలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదండి. ఇంకో డైమెన్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా వచ్చేసాక మనం ఇక్కడ హైదరాబాద్ లో మన ఇద్దరం తెలుగు, మనం అందరం కలిసి తెలుగులో మాట్లాడినా అది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు, దాన్ని ఇమీడియట్ గా ట్రాన్స్లేట్ చేసుకుని చూస్తారు. సో అది కూడా మన అందరం కూడా మనసులో పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, మీరు ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ గొడవ తీసుకోండి. ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్న దానిలోకి వెళ్ళట్లేదు. కానీ వెస్ట్రన్ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు తనే ప్యాలెస్టీనియన్ అయినట్టు, తన భూమే పోయినట్టు జెండాలు పట్టుకుని వాళ్ళ కాన్వకేషన్స్ లో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? నెరేటివ్ వార్ఫేర్ లో ప్యాలెస్టీనియన్ వాళ్ళు బాగా గెలిచారు అని అర్థం కదా. సో ఈ నెరేటివ్ వార్ఫేర్ లో కూడా మనం గుర్తు పెట్టుకోవాలండి. మనం కూడా ఇప్పుడు మనం 1.4 బిలియన్ పీపుల్, మనకి $4.1 ట్రిలియన్ ఎకానమీ, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ వాళ్ళతో పోలిస్తే మన డయాస్పోరా పెద్ద ఎత్తున ఉన్నారు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఉన్నారు, వివిధ బిజినెసెస్ లో ఉన్నారు, వాటిల్లో ఉన్నారు. మనకి అన్యాయం జరుగుతోంది. అంటే ఎక్కడో ట్రంప్ లాంటి వాళ్ళు ఇద్దరు సమానం మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ అవగాహన లేక దెర్ ఇస్ నో వే కంపారిజన్. కానీ ట్రంప్ లాంటి వాళ్ళు, అటువంటి పొలిటీషియన్స్ అలా మాట్లాడగలుగుతున్నారంటే మనమందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి. ప్రవాసీ భారతీయులుగా మనం వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు మనకి అన్యాయం జరుగుతోందని మనం గట్టిగా చెప్తున్నామా అన్న ప్రశ్న కూడా మనం వేసుకోవాలండి. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వంతో జరిపితే వచ్చేది కాదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మిలిటరీ, ISI అంత ఎఫిషియెంట్ ఏం కాదండి. కానీ ప్రతి పాకిస్తానీ వాడు, నేను ట్రావెల్ చేసినప్పుడు చూశాను, కశ్మీర్ విషయానికి వచ్చేసరికి మాకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వివిధ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో వాపోతూ ఉంటారు. మనం అలా చెయ్యం. అలా చెయ్యాలా వద్దా అన్నది కూడా ఆలోచించవచ్చు. ఎట్లా చెప్పాలి, మనకు అన్యాయం జరుగుతోంది భారతీయులుగా మేము ఇంత పేషెంట్ గా ఉంటే అని. సో మనం ఇప్పుడు పంపించిన పార్లమెంటరీ డెలిగేషన్ ఒక డైమెన్షన్ మాత్రమే. అంటే వివిధ పార్టీలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా మనం డెలిగేషన్స్ గా పంపించి, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ కాదు, అది ఖచ్చితంగా మంచి అంశం. కానీ అంతర్గతంగా ఇప్పుడు భారతదేశంలో మాకు ఒక అఖిలపక్షం పెట్టి అసలు ఎందుకు మాట్లాడరు మాతోటి? ఇప్పుడు ఇలా చేయబోతున్నాం అని ముందు పెట్టినప్పుడు, చేసిన తర్వాత ఒక అఖిలపక్షం కూర్చోబెట్టుకుని మమ్మల్ని మాట్లాడాలి కదా అని వీళ్ళు అడుగుతున్నారు. మీరు ప్రపంచ దేశాలు పంపించే ముందు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అనేది వీళ్ళ ప్రశ్న.
శరద్ పవార్ గారు చెప్పినట్టు ఆపరేషన్ కంటిన్యూషన్ అవుతున్నప్పుడు Hmm. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పటికీ మిలిటరీ డైమెన్షన్స్ వేరేగా ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు యుద్ధాల్లో ఆల్ పార్టీ మీటింగ్స్ అవి పెట్టినట్టు ఇప్పుడు పెట్టడం సమంజసం అని శరద్ పవార్ గారే రేస్ చేశారు కదండి. Hmm. సో ఆ ప్రశ్నతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత మీరు చెప్పిన ప్రశ్నకే నేను చెప్తున్నా, నెరేటివ్ వార్ఫేర్ ఉన్నప్పుడు మనం ఎట్లా మెసేజింగ్ చేసుకోవాలి, మన మధ్య ఎలా కమ్యూనికేషన్ ఉండాలి, అంతర్గతంగా ఎలా చర్చించుకోవాలి అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆల్ పార్టీ డెలిగేట్ మీటింగ్ అంటే అసలు యాక్చువల్లీ ఆల్ పార్టీ